ఈ రోజు మహాభారతంలోని 69వ అధ్యాయం. యుధిష్ఠిరుడు చెప్పినట్టుగా ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాన్ని మకర ఆకారంలో అమర్చారు. 6వ రోజు యుద్ధానికి కౌరవ సైన్యం క్రౌంచ పక్షి వ్యూహంలో సైన్యాన్ని అమర్చారు. మన అందరికీ తెలిసినట్టు ఎలాగైతే శారీరక వ్యాయామాలు ఆసనాలకి పేరు ఉంటాయో అలాగే సైన్యాన్ని అమర్చడం కూడా వ్యూహం అని అంటారు. ఏ సందర్భానికి అయినా ఏ వ్యూహం ఉత్తమమైనది అని ఆ రోజు దాడి మరియు రక్షణ ప్రణాళికల మీద ఆధారపడి ఉంటది. యుద్ధ దళాల బలం మరియు స్థానం ఆ రోజు పరిస్థితి బట్టి నిర్ణయించబడుతుంది. 6వ రోజు యుద్ధంలో వధ తీవ్రంగా ఉండింది. ఉదయం మొదటి భాగంలో ద్రోణాచార్య రథసారథి వధించబడతాడు. ద్రోణాచార్య గుర్రాల్ని నియంత్రిస్తా విల్లును కూడా వాడారు. ఆయన వల్ల పెద్ద వినాశనం చోటు చేసుకుంది. అగ్ని ఎలాగైతే పత్తి దూగల్లో వెళ్తుందో ఆయన అలా వెళ్లారు. ఇరు సైన్యాల వ్యూహాలు తొందరలోనే విరిగిపోయినాయి మరియు తీవ్రమైన పోరాటం కొనసాగింది. రక్తం ఏరులాగా ప్రవహించింది. యుద్ధ భూమి మొత్తం సైనికులు, ఏనుగులు, గుర్రాల శవాలతో కప్పబడి ఉంది. భీమసేన దుర్యోధనుడు సోదరుల్ని వెతికి వాళ్ళని అంతం చెయ్యాలి అని అనుకుంటారు. దుర్యోధనుడు సోదరులు భీమసేన వెతికి అంతవరకు వేచి ఉండకుండా వేగంగా ఆయన దగ్గరికి వెళ్లి అన్ని వైపుల నుంచి ఉమ్మడి దాడి చేయడం మొదలు పెట్టారు. భీమసేనపై దుశ్శాసన, దుర్మత, జయ, జయత్సేన, వికర్ణ, చిత్రసేన, సుదర్శన మరియు మొదలైన వాళ్ళు ఉమ్మడిగా దాడి చేశారు. భీమసేన ఎవరైతే భయాన్ని ఎరగరో అలాగే నిలబడి వాళ్ళందరితో పోరాడారు. వాళ్ళందరూ భీముణ్ణి బంధించి అక్కడే చంపేయాలి అని కోరుకుంటారు. యుద్ధం తీవ్రంగా కొనసాగుద్ది. ఎలాగైతే పురాతన యుద్ధంలో దేవుళ్ళు అసురులకి మధ్యన జరుగుద్దో అలాగా. అకస్మాత్తుగా భీమసేన ఆయన సహనాన్ని కోల్పోయి ఆయన రథంలో నుంచి దూకుతారు. ఆయన చేతిలో గదని పట్టుకొని నేల మీద నుంచొని అగ్నిలాగా విజృంభిస్తారు వాళ్ళని వధించడానికి. ధృష్టద్యుమ్నుడు ఎప్పుడైతే భీముడు రథం శత్రువు గీతల దగ్గర కనిపించలేదో అప్పుడు ఆయన కంగారుతో వేగంగా వెళ్తారు విపత్తును నివారించడానికి. భీముడు రథం దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ భీముడు కనిపించరు. ఆయన రథసారథి ఒక్కళ్ళే ఉంటారు. కన్నీళ్లతో ఆయన రథసారథిని ఇలా అడుగుతారు, విశోక, భీముడు ఎక్కడ? ఆయన నా ప్రాణానికంటే ప్రియమైన వాడు. ధృష్టద్యుమ్నుడు సహజమైన ఆలోచనతో భీముడు పడిపోయారేమో అని అనుకుంటారు. విశోకుడు ద్రుపదరాజు కొడుకుకి నమస్కరించి ఇలాగా అంటారు, పాండురాజు కొడుకు నన్ను ఇక్కడ ఆగమన్నారు. నా సమాధానంకి వేచి ఉండకుండా పాదాల మీద నడుస్తా గదని పట్టుకొని శత్రుసేనల్లోకి ప్రవేశించారు. భీముడు చనిపోయి ఉంటాడనే భయంతో ధృష్టద్యుమ్నుడు ఆయన రథాన్ని శత్రుసేనలోకి పోనిస్తారు. భీమసేనాన్ని వెతుకుతా. ధృష్టద్యుమ్నుడు భీముడిని కనుక్కున్నప్పుడు భీముడు అన్ని వైపుల నుంచి రథంలో ఉన్న శత్రువులతో పోరాడుతున్నారు. భీముడు చేతిలో గదని పట్టుకొని శరీరం అంతా దెబ్బలతో మండే అగ్నిలాగా వాళ్ళందరికీ వ్యతిరేకంగా నుంచున్నారు. ధృష్టద్యుమ్నుడు ఆయన్ని కౌగులించుకొని రథంలోకి ఎక్కించుకొని భీముడు శరీరంపై ఉన్న బాణాలు తీస్తారు. దుర్యోధనుడు ఆయన వీరుల్ని భీమసేన మరియు ధృష్టద్యుమ్నుడిపై దాడి చేయమని చెప్తారు. వాళ్ళు దాడి చేసేంత వరకు వేచి ఉండకుండా మీరు దాడి చేయండి అని చెప్తాడు. అలాగే అందరూ కలిసి వాళ్ళపైన దాడి చేస్తారు. వాళ్ళిద్దరూ దాడి చేయడానికి సిద్ధంగా లేకపోయినా కూడా ధృష్టద్యుమ్నుడి దగ్గర ఒక రహస్యమైన ఆయుధం ఉంటది. ఏదైతే ద్రోణాచార్య దగ్గర నుంచి పొందుతారో అది తీసి శత్రువుల దళాల మీద విసురుతారు. అది మత్తుని వదిలే ఆయుధం. కానీ దుర్యోధన ఆయన వంతుగా వేరే ఆయుధాన్ని వేస్తారు. ధృష్టద్యుమ్నుడు వేసిన ఆయుధంలో వచ్చే మత్తుని అడ్డుకోవడానికి. అప్పుడే యుధిష్ఠిరుడు పంపిన బలగాలు వస్తాయి. 12 రథాలు అభిమన్యుడి నేతృత్వంలో భీముడికి సహాయం చేయడానికి వస్తాయి. ధృష్టద్యుమ్నుడు అది చూసినాక ఉపశమనం పొందుతారు. భీమసేన అప్పటికి యుద్ధానికి సిద్ధమయ్యారు. కేకయుడు రథంలోకి ఎక్కి ఇతరులతో పాటు ఆయన స్థానాన్ని తీసుకున్నారు. అయితే ద్రోణాచార్య ఆ రోజు తీవ్రంగా ఉన్నారు. ధృష్టద్యుమ్నుడు రథసారథి మరియు ఆయన గుర్రాలని వధించి ఆయన రథాన్ని చిన్నభిన్నం చేశారు. ద్రుపదరాజు కొడుకు అభిమన్యుడు రథంలోకి ఎక్కారు. పాండవ సైన్యం కదిలిపోవడం మొదలైంది. కౌరవ సైన్యం ద్రోణాచార్యుని ఉత్సాహపరిచారు. అస్తవ్యస్తమైన పోరాటం కొనసాగింది. వధ కూడా కొనసాగింది. ఒక సమయంలో భీముడు మరియు దుర్యోధన ముఖాముఖి కలిశారు. ఆ ప్రదేశంలో వేడి మాటలు ఇచ్చిపుచ్చుకొని గొప్ప విలువిద్య పోరాటాన్ని కొనసాగించారు. దుర్యోధనుడు దాడికి గురయ్యి కింద పడిపోయారు. కృపాచార్య ఆయన గొప్ప కళతో దుర్యోధనుడిని ఆయన రథంలో తీసుకువెళ్లారు. అప్పుడు భీష్ముడు ఆ స్థలానికి వచ్చి దాడికి నాయకత్వం వహించారు. పాండవ సైన్యం చెల్లాచెదురు అయింది. సూర్యాస్తమి అవుతున్నా సరే యుద్ధం ఇంకో గంట వరకు కొనసాగింది. యుద్ధం చాలా తీవ్రంగా కొనసాగింది. వేల కొద్ది మనుషులు మరణించారు. ఆ తర్వాత ఆ రోజుకి యుద్ధం ముగిసింది. యుధిష్ఠిరుడు, ధృష్టద్యుమ్నుడు మరియు భీముడు సజీవంగా శిబిరానికి తిరిగి వచ్చినందుకు సంతోషించారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.